అక్క చూసే ఉంటారు ఈటల రాజేందర్ మాట్లాడిన విషయం ఏమనిపించింది మాటలు విన్న తర్వాత? ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటల రాజేంద్ర గారు ఏమంటున్నారంటే నేను 6 సార్లు నేను ఆర్థిక మంత్రిగా చేసిన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పింది. దానికి యాక్సెప్ట్. ఒక ఆర్థిక మంత్రి ఒక కళ్ళు లేని కబోది లాగా ఉన్నాడు 6 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిండా అని నేను అడుగుతున్నా. తను ఏం చెప్తున్నాడు మీడియా ముందు, కమిషన్ ముందుకు వెళ్ళినా నన్ను అడిగిళ్ళు, ఏమని అడిగిళ్ళు, నీ పాత్ర ఎంత ఉంది, నీకు సంబంధం లేకుండానే నీకు ఇన్ని నిధులు ఎక్కడి నుంచి పోయినాయి అని అడిగిందంటే నాకేం సంబంధం లేదు, ఆర్థిక శాఖకు సంబంధమే లేదు, ఇదంతా కార్పొరేషన్ నుంచి వెళ్ళినా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వాడుకున్నారు డబ్బులు అని చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఏం చేస్తుండే ఇదంతా మొత్తం కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు, మళ్ళీ కేబినెట్ ఆమోదంతో చేసిండు అంటున్నాడు. అర్థం కాని ఆన్సర్ ఇస్తున్నాడు అక్కడ మీడియాకి. ప్రజలకు ఏం చెప్తున్నాడంటే అర్థం కాకుండా చెప్తున్నాడు ఆయన అటు ఇటుగా. కేసీఆర్ చేసిండు, మొత్తం కేసీఆర్ చేసిండు, నాకు సంబంధం లేదు, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు, నేను ఆర్థిక మంత్రిగా నేనున్నా, ప్లస్ కేసీఆర్ చేసిండు, మళ్ళీ క్యాబినెట్ ఆమోదం పొంది చేసిండు అంటాడు. మరి క్యాబినెట్ లో నువ్వు కూడా ఉంటావు కదా, అందరు ఉంటారు కదా. క్యాబినెట్ అప్పుడు ఏంది ఒక నియంత్రణ పాలన నడిచింది కదా, మీ క్యాబినెట్ లో మీరు కూడా ఉన్నారు. మీరు మరి నేను ఒకటే అంటున్నా, ఆయన ఏమంటాడంటే దుర్మార్గులు దుష్టులు అన్నట్టుగా ఆయన ప్రమేయం లేకుండా జరిగిందంటారు. అదే ఆయన కళ్ళు లేని కబోదా, కళ్ళు లేని కబోదికి ఆర్థిక మంత్రిగా ఇచ్చిల్ల మరి కేసీఆర్. అంటే ఇదంతా నియంత్రణ పాలన లేదా గూండాల పాలన ఏమనుకోవాలి మరి? ఒక ఆర్థిక మంత్రిగా చేసిన ఆయనకే లక్షల కోట్లు వేల కోట్లు ఎక్కడ పోతున్నాయి అర్థం కాలేదంటే ఒక మన ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అడిగినా చెప్తారు, కార్పొరేషన్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక మంత్రికి తెలియకుండానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? నిధులు వెళ్ళిపోతాయా? ఒక 5,000 10,000 అంటే చెప్తున్నా, సపోజ్ కావాలన్నా ఆర్థిక మంత్రి సంతకం ఉండాలి కదా, చూసుకోవాలి కదా బడ్జెట్ లో, దేనికి బడ్జెట్ కేటాయించాలన్నా. నువ్వు ఆర్థిక మంత్రిగా నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన 6 సార్లు అని గొప్పగా చెప్తున్నవే, మరి ఏది నువ్వు కళ్ళు లేని కబోదివా? నువ్వు ఈ రోజు ప్రజలకు ఏం చెప్తున్నావు అసలు?